హే గైస్, ఐఎమ్ అరుణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సనా ఎడిటింగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇలాంటి ఫోటో ఎడిటింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మనం ఎడిట్ చేయాలనుకున్న ఫోటోని స్నాప్సీడ్ యాప్ ఓపెన్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి ఒక ట్యూన్ ఇమేజ్ ఉంది, దీని మీద క్లిక్ చేసుకొని దీంట్లో బ్రైట్నెస్ని ఒక 20 మేనేజ్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ కాంట్రాస్ట్ని ఒక 10 ప్లేస్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ సాచురేషన్ని 90 ప్లేస్ చేసుకోవాలి. ఓకే. ఇక్కడ నెక్స్ట్ అంబియన్స్ ఉంది కదా, దీన్ని ఒక 12 ప్లే చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ హైలైట్స్ని 10 ప్లే చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఇక్కడ రైట్ క్లిక్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వ్యూ ఎడిట్స్లోకి వెళ్ళి ఇక్కడ ట్యూన్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మిడిల్ బ్రష్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఫేస్ మీద కలర్ ఉంది కదా, దీన్ని ఎరేజ్ చేసుకోవాలి. Tough, I just need to feel like the end's in sight for me. But let's be real anxiety can foggy all this stuff. I've been feeling weird, I can't seem to focus good enough. నెక్స్ట్ మనం ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ డీటెయిల్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని దీంట్లో స్ట్రక్చర్ ఉంది కదా, దీన్ని ఒక 50 ప్లస్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. నెక్స్ట్ మనం టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ హెచ్డిఆర్ స్కేప్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ పీపుల్ దీన్ని సెలెక్ట్ చేసుకొని దీంట్లో ఈ ఫిల్టర్ స్ట్రెంత్ ఉంది కదా, దీన్ని ఒక 25 ప్లస్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఈ సాచురేషన్ని ఒక 20 ప్లస్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ వ్యూ ఎడిట్స్లోకి వెళ్ళి ఇక్కడ హెచ్డిఆర్ స్కేప్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మిడిల్ బ్రష్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇన్వర్ట్ని ఆన్ చేసుకొని ఈ ఫేస్ మీద హ్యాండ్స్ మీద ఎరేజ్ చేసుకోవాలి కలరు. ఓకే. ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ లెన్స్ బ్లర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ లైనర్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని జూమ్ని తగ్గించుకొని ఇక్కడ కిందికి వచ్చేలా ఇక్కడ పెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వ్యూ ఎడిట్స్లోకి వెళ్ళి ఇక్కడ లెన్స్ బ్లర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మిడిల్ బ్రష్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇన్వర్ట్ని ఆన్ చేసుకొని ఈ ఫేస్ మీద బాడీ మీద ఉన్న బ్లర్ని ఎరేజ్ చేసుకోవాలి. I got nightmares in my head, I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into a creature and it haunts me somewhere much deeper. Anxiety filling up every space, no privacy, and silently it could build and build until you finally see, whoa, it's taking over, damn, no closure, moving closer, no exposure, I just wanna be a loner. Some can't stay sober, looking బ్లర్ మొత్తం ఎరేజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఈ ఫోటోని లైట్ రూమ్లో యాడ్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఫోటోని లైట్ రూమ్లో యాడ్ చేసుకున్న తర్వాత ఈ ప్రీసెట్ ఫోటో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, కొంచెం మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని ఉపయోగించుకొని మనం సింపుల్గా ఫోటోని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ముందుగా ఈ ప్రీసెట్ ఫోటోని మనం లైట్ రూమ్లో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ సెట్టింగ్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ మనం ఎడిట్ చేసిన ఫోటో కదా, సేమ్ అలాగే 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ పేస్ట్ సెట్టింగ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇంతే. ఇలా మన ఫోటోని అయితే సింపుల్గా చాలా బాగా ఎడిట్ చేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. Sometimes it could be a little tough.
taught me all this stuff. It sucks when you finally feel like giving up. Oh God.